ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు జరిగిన, పక్క దేశ పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు జరిగిన, పొట్టకూటి కోసం వెళ్ళిన కార్మికులే మొదట బూడిద అవుతారు, మొదట సజీవ దహనం అవుతారు. నువ్వు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగు, తాజాగా అనకాపల్లి ఆ పరవాడ ఫార్మా హబ్లో జరుగు, అండ్ లేటెస్ట్గా ఖతర్లో కూడా చూసాంగా. లేటెస్ట్ న్యూస్ అది కూడా. అది ఖతర్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాస్ లఫాన్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది కదా. ఇంతకుముందు ఒకసారి ఇరాన్ దాని మీద దాడి చేసింది, ఆ పనులు ఆపేశారు, ఆ ఉత్పత్తి. తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతా రెడీ చేసుకొని పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించే క్రమంలో సాంకేతిక సమస్య వచ్చి 13 మంది బూడిదైపోయారు. అత్యంత బాధాకరమైందంటే 12 మంది మనోళ్ళే, భారతీయులే. ఈ విషయాన్ని అఫీషియల్గానే భారత రాయబార కార్యాలయం ప్రకటించి తన సంతాపాన్ని తెలియజేసింది. అండ్ ఖతార్ ఇంధన శాఖ మంత్రి కూడా 12 మంది భారతీయులు, ఒకరు పాకిస్తాన్ వాళ్ళు చనిపోయారు, 66 మంది గాయపడ్డారు, వాళ్ళకి చికిత్స అందిస్తున్నామని అయితే చెప్పారు. ఏటిగా నువ్వు ఏడ ప్రమాదం జరిగినా కాలిపోవడం. పాపం మన వాళ్ళు ఎంతమంది గల్ఫ్ కంట్రీస్లో కార్మికులుగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన లక్షల మందిలో ఎక్కువ మెజారిటీ అందరూ కూడా కార్మికులుగా పనిచేసే వాళ్ళే. ఏ ప్రమాదం జరిగినా మొదట చనిపోయేది మనోళ్ళే. నువ్వు సరేలే, ఇప్పుడు మన గల్ఫ్ దేశాలనే ఉంది, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తలేము. ఏడ ఏడ పేలుడు ఏం జరిగినా మొదట బలయ్యేది వీళ్ళే. ఏముంది, వాళ్ళు బలవుతారు, ఎంతో కొంత నష్టపరిహారం అని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేస్తారు, వచ్చిందే భాగ్యం అని చెప్పి వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళ బాధ అనిపించింది పాపం, పొట్టగూటి కోసం అని చెప్పి అంత దూరం వెళ్ళి ఆడబూడిదైపోయారు.